యూ? గుడ్ అండి, చాలా బాగున్నాను. ఈరోజు ఎస్ఆర్ఈ ఒక కాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు. 1000 మందికి పైగా పాల్గొన్నారు ఇందులో. సో ఎలా ఉంది, మీకు ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే కాన్ఫరెన్స్ లో మెయిన్ గా ఏ టాపిక్స్ మీద డిస్కషన్ అయింది? యా, కాన్ఫరెన్స్ చాలా బాగుందండి. ఇలాంటివి స్టూడెంట్ కానివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్ కి ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. బికాస్ ఇక్కడ నెట్వర్కింగ్ జరుగుతూ ఉంది, మార్కెట్ లో ఏమైతే జరుగుతుందో ట్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఈ అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ జరుగుతుంది. సో ఐ కుడ్ సీ 1000+ స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్ జాయిన్ దిస్ పర్టికులర్ కమ్యూనిటీ మీటింగ్. సో దీంట్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే సైట్ రిలయబిలిటీ అంటే ఏంటి, దానిలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, అది పొద్దున ఏ వల్ల ఎటువంటి రెవల్యూషన్ లో ఎటువంటి కొత్త జాబ్స్ రాబోతున్నాయి, ఓకే, స్కోప్ ఏంటి, ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ నుంచి ఎస్ఆర్ఈలోకి రావాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్ఆర్ఈ కూడా సాఫ్ట్వేర్ లోనే అండి. కాకపోతే ఏంటంటే ఎస్ఆర్ఈ అనేది మనకు ఒక కోడింగ్ వస్తున్న, ఒక టూల్ వస్తున్నో సరిపోదు. ఎస్ఆర్ అనేది ఇట్స్ మైండ్ సెట్, ఇట్స్ కల్చర్. అంటే మీరు ఇప్పుడు ఒక ఫోన్ వాడుతున్నారు, మొబైల్లో ఏదో అప్లికేషన్ వాడుతున్నారు, ఒక మొబైల్ యాప్ లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఆ డౌన్ టైం అయితే మీకు ఎంత ఇబ్బంది పడుతుంది, ఒక ఏటీఎం డౌన్ టైం ఉంటే ఎంత ఇబ్బంది పడుతుంది. సో ఇవన్నీ డౌన్ టైం కాకుండా ఎప్పటికీ ఆన్ టైం అప్ టైం ఉండి రన్ చేయాల్సిన వాళ్ళు వెనకలకంటే ఎస్ఆర్ఈ ఉంటుంది అనమాట. ఎస్ఆర్ఈ అనే వాళ్ళు మీ కస్టమర్లకు ఇబ్బంది కాకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎప్పుడు కూడా ప్రొడక్షన్ స్టేబుల్ గా ఉండి రన్ చేయాలి. ఆ వెనకాల చేసే వ్యక్తి సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ అంటారు అనమాట. సో ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రిటికల్ రోల్ ఫర్ ఎనీ కంపెనీ, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఆర్క్ ల్యాబ్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఆర్క్ ల్యాబ్స్ అనేది మెయిన్ ఉద్దేశం ఎందుకంటే, నేను 14+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉన్నాను కాబట్టి అక్కడ చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నాలెడ్జ్ ఉండి కూడా, టాలెంట్ ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి రైట్ టైం రైట్ మెంటర్ గైడెన్స్ లేకపోవడం వల్ల. అంటే తక్కువ టైంలో ఏ విధంగా అప్స్కిల్ అవ్వాలి, తక్కువ టైంలో ఏ విధంగా ప్రమోషన్ కొట్టాలి, తక్కువ టైంలో ఎట్లా ఆన్సైట్ ఆపర్చునిటీ తీసుకోవాలి, అంటే ఎలాంటి అడుగు ముందుకు వేయాలి, వేస్తే ఎలాంటి ప్రోగ్రెస్ వస్తుంది అనేసి చాలా తక్కువ మంది గైడెన్స్ ఉంటుంది. కాబట్టి నేను నా జాబ్ని, సెక్యూరిటీ సేఫ్ గా ఉన్న జాబ్ ని, నా కంఫర్ట్ జోన్ వదిలేసి మనం ఈ సంస్థ అనేది స్థాపించడం జరిగింది. దీని ద్వారా మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తుంటాం. ఇప్పుడు మేటా అనేది అన్ని ఇన్స్ట్రుమెంట్లలో కావచ్చు, కంపెనీలలో కావచ్చు వాడుతున్నారు. ఈవెన్ మన వాట్సాప్ లో కూడా మేటా అనేది ఒకటి యాప్ వచ్చేసింది, ఆప్షన్ అనేది. సో ఈ మేటా అనేది ఈ ఎస్ఆర్ఈకి ఎంత యూజ్ అవుతుంది, అలాగే మీరు అన్నట్టు మీ ల్యాబ్స్ కి ఈ మేటా అనేది ఎంత? మెంటర్షిప్ అనేది అండి, మెంటర్షిప్ అనేది ఎందుకు వెళ్ళిపోతుందంటే, మీరు ఎటువంటి రోల్ తీసుకోండి, ఎవరిని తీసుకోండి, ఒక గురువు లాగా వెనుక ఉండి నడిపిస్తారు. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఇంపార్టెంట్. అది చిన్న స్కూల్లో ఉన్న పిల్లగాడి నుంచి ఒక డైరెక్టర్ CEO లెవెల్ కు డెఫినెట్గా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని మనం చేసుకోలేము, మనకు అంత టైం ఉండదు, నాలెడ్జ్ ఉండదు. సో వెనకాల ఒక గురువు, ఒక వెనకాలకి ఉండొచ్చి ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి అడుగులు వేయాలి, ఏం చేస్తే తక్కువ టైం మనం గ్రో అవ్వగలుగుతాం. మీన్స్ హ్యాండ్ హోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మా ఆర్కేటీ ల్యాబ్స్ అనేది మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, తక్కువ టైంలో మిమ్మల్ని రైట్ డైరెక్షన్ లో, రైట్ ప్లాట్ఫామ్, రైట్ కెరీర్ ఆపర్చునిటీస్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మెంటర్షిప్ అనేది ప్రతి చోట అంటే యూజ్ అవుతుంది, లేదంటే పర్టికులర్ కొన్ని కంపెనీల వరకు? అక్రాస్ ద గ్లోబ్ అండి. దీనికి ఒక టెక్నాలజీ అనో, ఒక కంపెనీ అనో, ఒక రీజన్ అంటే ఏం లేదు. ఎక్కడైతే గ్యాప్ ఉందో గ్యాప్ ప్రతి చోటు ఉంది. బికాజ్ మన అన్ని కూడా ఆన్లైన్, జూమ్ బయట ఉన్న వాళ్ళకందరూ కూడా జూమ్ ఆన్లైన్ మీటింగ్స్ మనం అరేంజ్ చేస్తాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే మనం ఆఫ్లైన్ వెళ్ళిపోతాం. బట్ irrespective of the region, irrespective of the role they are, ఇంత ఎక్స్పీరియన్స్, ఈ టెక్నాలజీ లేదు. ఎక్కడైనా గ్యాప్ ఉంది, స్కిల్ గ్యాప్ అనేది చాలా ఉంటుంది. కాలేజ్లో ఉంటుంది, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటుంది. కాబట్టి ఆ స్కిల్ గ్యాప్ ని ఎట్లా మనం అడ్జస్ట్ చేయగలుగుతాము బై ద వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ ఫర్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇది మెయిన్ విజన్. హైబ్రిడ్ మోడ్ లో రన్ చేస్తాం. ఇలాంటి ఇనిషియేటివ్స్ మనకు వర్కింగ్ ప్రొఫెషనల్ కానివ్వండి, స్టూడెంట్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మందికి ఈ నెట్వర్కింగ్ అనేది ఇక్కడ దొరికిన నెట్వర్కింగ్ బయట దొరకదు. ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్స్, CEOలు, ఓకే, VPs వచ్చారు. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏముంది, వాళ్ళకు ఎలాంటి కైండ్ ఆఫ్ వర్కింగ్ ప్రొఫెషనల్ కావాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి, ఇక్కడ మనకు డైరెక్ట్ తెలిసింది. సో మనము వాళ్ళ విజన్ అర్థం చేసుకొని మనం ఎప్పుడెప్పుడు అప్ స్కిల్ చేసుకొని మనం ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్ గా, అడాప్టబుల్ గా ఉంటామో డెఫినెట్ గా మనకు ఏ వల్ల కానీ, లేవల వల్ల జాబ్ పోతున్న భయం ఉండదు. ఒకళ్ళు పోయినా కానీ తక్కువ టైంలో మళ్ళీ మనం పికప్ అయిపోయి గ్రో అవ్వగలుగుతాం. సో ఇండస్ట్రీ ఏం కావాలి తెలుసుకున్నప్పుడే మనం దానికి అనుగుణంగా మలుచుకొని మనము స్టెప్స్ వేయడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీస్. ఇలాంటి
ఆపర్చునిటీలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్, వన్ ఆఫ్ ద స్పాన్సర్ ఉండడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. Hi sir, how are you? Doing fantastic. Yes, sir. What is your name and what is your company name? So, my name is Sridhar Gade, and Vice President of Engineering for Cloud Engineering and responsible at Freshworks. సో ఈరోజు ఎస్ఆర్ఈకి మీరు అటెండ్ అయ్యారు. ఎస్ఆర్ఈ ఎంత ఇంపార్టెంట్ ప్రజలందరికీ, సో అలాగే ఎస్ఆర్ఈలకు రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? So, నేను almost 2 decades నుంచి నేను SRE field లో ఉన్నాను. This word, the SRE name, Site Reliability Engineering, was coined in 2006 by Google. అప్పటి నుంచి మ్యాసివ్ వెబ్సైట్స్ ని, మ్యాసివ్ పోర్టల్స్ ని ఎలా అప్ అండ్ రన్నింగ్ చేయాలి, రిలయబిలిటీ, సెక్యూరిటీ, స్కేల్, ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ టేకెన్ కేర్ బై SRE. అండ్ ఇప్పుడు ఏ వరల్డ్ లో టుడే SRE is, I think the system engineering is very very important for all the websites. సో ఇప్పుడు ఏఐ వచ్చింది, అన్ని కంపెనీలలో ఏఐ అనేది ఒక రాజ్యం వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఎస్ఆర్ఈలో ఏఐని మీరు ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తారు? అబ్సల్యూట్లీ. సో ఈ స్కేల్ ఏదైతే ఉందో, లైక్ ఇంటర్నెట్, ఇప్పుడు ఆంథ్రోపిక్ కావచ్చు, ఓపెన్ ఏఐ కావచ్చు, వరల్డ్ వైడ్ హండ్రెడ్స్ ఆఫ్ డేటా సెంటర్స్, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ అవర్ వెబ్సైట్స్. సో దానికోసం ఏఐ ఏం చేస్తుందంటే రేపు రాబోయే ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం, చేసి వాటిని ప్రివెంట్ చేయడం వల్ల. ఇంతకుముందు ఎలా ఉండేదంటే డిటెక్ట్ అండ్ రెమిడియేట్, అంటే దాన్ని రియాక్టివ్ గా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఎలా సాల్వ్ చేయాలని ఎస్ఆర్ఈ ఫోకస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెడిక్ట్ అండ్ ప్రివెంట్. సో రేపు వచ్చే వాటిని కూడా ఇప్పుడు ప్రెడిక్ట్ చేసి రాకుండా ఎలా చూసుకోవాలి, సో దట్ 24/7 sites are up and running, they are secure and they are also scalable across the board. సో ఏఐ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా మంది ఇంజనీరింగ్లకు కొంచెం ప్రాబ్లం గానే ఉందని చెప్తున్నారు. సో ఇందులో ఎస్ఆర్ఈలో ఏఐని ఇంక్లూడ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి లాసెస్ కూడా ఉంటాయి? లాసెస్ అయితే ఏమి ఉండవండి. బేసికల్ గా నేను అనేదాన్ని బట్టి ఏఐ ఇస్ నాట్ అ కేపబిలిటీ, ఏఐ ఇస్ ఎ టూల్. ఒక టూల్ లాగా మనం దాన్ని యూజ్ చేయాలి. దాని కేపబిలిటీ అంటే ఏంటంటే యాంగ్జైటీ, జాబ్ లాసెస్, ఇష్యూస్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫీల్ అవుతాము. బట్ ఇట్స్ ఎ టూల్. మనకు ఒక టూల్ లాగా దాన్ని తీసుకుని, దాన్ని ట్రైనింగ్ తీసుకుని ఎస్ఆర్ఈలో మనం యూజ్ చేయగలిగితే ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్ఆర్ఈ పర్సన్ కెన్ ఆపరేట్ లైక్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లాగా చేయొచ్చు అనమాట. అంటే అది మనకు బెనిఫిటే కదా. ఇంకొక 8 years స్పెండ్ చేసే కన్నా ఒక 8 years ముందే మనం చేయగలుగుతాం ఏ యూజ్ చేసి. సో ఆ స్కిల్స్ మనం ఫాస్ట్ గా డెవలప్ చేసుకుంటాము అండ్ పెద్ద పెద్ద సైట్స్ మనం మేనేజ్ చేయగలుగుతాము. సో ఓవరాల్ గా ఆబ్జెక్టివ్స్ ని మనము అచీవ్ చేయగలుగుతాం. చాలా మంది ఎస్ఆర్ఈలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో నేను ఏం చెప్తానంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. అంటే ఫండమెంటల్స్ నేర్చుకోండి. అంటే స్టోరేజ్, కంప్యూట్, నెట్వర్క్, క్లౌడ్, డేటా, ఏఐ, ఈ అన్నిటికీ ఫండమెంటల్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ గా అండ్ మనం ఆన్లైన్ నేర్చుకునే దానికంటే ఫండమెంటల్స్ మనం స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళకి ఏఐ హెల్ప్ తో దే కెన్ గో డీపర్ అండ్ they can actually be able to support companies like Google, Anthropic, Facebook, Meta anamata. So there is a huge future for SRE going forward. It will only grow. So I highly encourage all the students, especially in engineering space lo evante unnaro, invest your time, have a systems design thinking. So today SRE conference lo attend ayyaru, ela undi? So congratulations first of all to SRE Day. SRE Day is actually a global organization. మల్టిపుల్ కంట్రీస్ లో దే ఆపరేట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ ఎస్ఆర్ఈ హైదరాబాద్ ఏదైతే లోకల్ చాప్టర్ ఉందో దే హావ్ బీన్ డూయింగ్ ఫినామినల్ జాబ్ ఆన్ దిస్, స్ప్రెడింగ్ ద వర్డ్. ఆల్మోస్ట్ మంత్లీ మీటింగ్స్ జరుగుతాయి వాళ్ళవి. అండ్ దిస్ వన్ క్లోజ్ టు 1000+ పార్టిసిపెంట్స్ తో ఈ మహీంద్రా ఏదైతే నాలెడ్జ్ సెంటర్ లో ఉందో దే ఆర్గనైజ్ ఇట్ వెరీ వెరీ వెల్. ఓవరాల్ ఐ థింక్ దిస్ విల్ పుట్ హైదరాబాద్ ఆన్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాప్. సో కంగ్రాచులేషన్స్ టు ద చాప్టర్ అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు సీ మోర్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ ఇన్ హైదరాబాద్. Hi sir, how are you? గుడ్, థ్యాంక్స్. మీరు లింక్డి కంపెనీని పెట్టారు. సో మనకి ఎస్ఆర్ఈ కూడా ముందుకు వచ్చింది. అసలు ఎస్ఆర్ఈ అంటే ఏంటిది, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సో ఎస్ఆర్ఈ అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అంటారండి చెప్పాలంటే. సో మనం చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్, ఐటీ తెలిసినప్పటి నుంచి మనకి డెవలపర్ అని, టెస్టర్ అని, లేకపోతే ఒక అప్లికేషన్ డౌన్ అయిపోతే దాన్ని అప్ తీసుకురావడం అవే తెలుసు. కానీ మీకు ఎంతమందికి తెలుసు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఒక 3 outages అయ్యాయి మనకి. అమెజాన్ అని, గూగుల్ క్లౌడ్ అని, అవన్నీ. సో అవన్నీ డౌన్ అయిపోయాయి. సో అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన ల్యాప్టాప్ లో నుంచి, సర్వర్స్ నుంచి అందరూ క్లౌడ్ అంటే అమెజాన్, ఈ గూగుల్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేస్తాం. సో అవి డౌన్ అయ్యాయి. సో డౌన్ అయినప్పుడు కొన్ని కోట్ల డాలర్లు ఇంపాక్ట్ అయ్యాయి అందరికి. బట్ అప్పుడు వచ్చి రెస్క్యూ చేసింది ఎవరంటే ఎస్ఆర్ఈస్. సో ఒక వర్డ్ లో చెప్పాలంటే, సో సిస్టమ్ పని చేయనప్పుడు, సిస్టమ్ డౌన్ అయినప్పుడు ఇంకా ఎవరు హెల్ప్ చేసేది అంటే ఎస్ఆర్ఈ. సో ఆ ఎస్ఆర్ఈ కమ్యూనిటీ వాజ్ ల్యాకింగ్ ఎస్ఆర్ఈస్. అంటే మనకి
ఎస్ఆర్ఈస్ కావాలని తెలుసు, ఎస్ఆర్ఈస్ చేస్తారని తెలుసు, బట్ ఎస్ఆర్ఈస్ లేరు. సో అది ఈ కమ్యూనిటీకి మూలం యాక్చువల్గా. సో నేను వర్క్ చేసే కంపెనీలో కూడా ఎస్ఆర్ఈస్ లేకుండే. సో నేను ఒక 10 మందిని 20 మందిని మెంటర్ చేసేది. అంటే ఇప్పుడు ప్రతి సంస్థలో ప్రతి కంపెనీలో ఎస్ఆర్ఈ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అంటారు మీరు. సో ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తారండి, ఏదో ఒక ప్రోడక్ట్, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, వాళ్ళది బిజినెస్ ఉంటుంది. బిజినెస్ డౌన్ అవ్వాలని కోరుకుంటారు ఎవరన్నా? లేదు కదా. సో బిజినెస్ డౌన్ అవ్వాలని కోరుకపోతే ఎస్ఆర్ఈ కావాలి. అది. సరే, నైస్. ఇప్పుడు ఎస్ఆర్ఈలో ఇప్పుడు ఏఏ వస్తుంది కదా, ఇందులో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మీరు ఎస్ఆర్ఈ? సో చాలా మంది ఐటీ జాబ్స్ చేసేటోళ్ళు చాలా పానిక్ అవుతుంటారు, ఏ వచ్చిన జాబ్ తినేసింది, నాకు జాబ్ పోతుంది అని. కాకపోతే ఒక మంచితనం ఏముందంటే ఈ ఎస్ఆర్ఈస్ లో, ఈ ఎస్ఆర్ఈస్ కి ఏ వల్ల ఎక్కువ పని దొరికింది. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసేటోళ్ళు అంటే వీళ్ళు డెవలప్ చేసింది ఒక నెల రోజులో 2 నెలల్లో ఇట్లా డెవలప్ చేసి అందరికి పంపించేటోళ్ళు అప్లికేషన్. ఏ వచ్చినాక ఏమైందంటే రాత్రి అప్లికేషన్స్ పెడుతున్నారు. సో ఇంతకుముందు నెలకు 10 అప్లికేషన్ చేస్తే ఇప్పుడు 100 అప్లికేషన్స్ డిప్లాయ్ అవుతున్నాయి. మరి అవి డౌన్ అవ్వకుండా సరిగ్గా పనిచేయాలంటే ఎస్ఆర్ఈసే కదా. సో అంటే ఎస్ఆర్ఈస్కి మోర్ వర్క్ వచ్చింది. సో కంపెనీలు ఇప్పుడు మీరు అన్నారు ఎస్ఆర్ఈ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నారు. సో ఈ ఎస్ఆర్ఈ ప్రజలకి ఇంకా ముందుకు వెళ్ళాలి, కంపెనీలలోకి రావాలంటే మీరు ప్రధానంగా ఏం చేస్తారు? సో థ్యాంక్ యూ అండి, అదే ఆ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే దట్ వాజ్ అంటే అదే మూలం యాక్చువల్ మా కమ్యూనిటీకి కూడా. ఈ లింక్డ్ ఇన్ కమ్యూనిటీ ఇదేదో కంపెనీ కమర్షియల్ కాదు, ఇది ఒక ఎన్జిఓ కమ్యూనిటీ లాగా ఒక లైక్ మైండెడ్ పీపుల్ ని ఒక దగ్గర తీసుకొచ్చింది. సో నేను ఏదైతే కంపెనీలో చేసేదో నేను ఒక 10 మందికి చేయగలుగుతా, 15 మందికి చేయగలుగుతా. బట్ మనకి ఇప్పుడు 2026-27లో దగ్గర 500 జీసీసీస్ వస్తున్నాయి హైదరాబాద్ లో, అండ్ 2500 ఎస్ఆర్ఈస్ కావాలి. రాత్రి ఎక్కడి నుంచి వస్తారు కదా. సో అందుకని ఈ కమ్యూనిటీ ద్వారా మేము ఏం చేస్తామంటే, అసలు ఎస్ఆర్ఈ అంటే ఏంటి ఆల్రెడీ అందరూ చేస్తుంటారు, కాకపోతే ఒక పద్ధతిగా ఒక ప్రాసెస్ లో అవి సెషన్స్ ద్వారా మోటివేట్ చేస్తూ ఆల్రెడీ లీడర్స్ వాళ్ళందరూ చేసి ఉంటారు, వాళ్ళతో చెప్పిస్తూ మేమేమైతే స్ట్రగుల్ అయ్యామో మీరు అవన్నీ అవ్వకండి. అండ్ ఏ వచ్చింది, ఏని ఎలా వాడుకోవాలి, ఇప్పుడు మనకి నీడ్ ఎక్కువ ఉంది, ఏ పని చేస్తుంది, రెండింటితో మనం ఎలా ఎస్ఆర్ఈస్ ని గ్రో చేయగలుగుతుంది. సో ఎస్ఆర్ఈలో జాయిన్ అవ్వాలంటే ప్రధానంగా క్వాలిఫికేషన్ ఏమేమి ఉంటుంది? అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా